అమెరికాలో కన్నెపిల్లల జోలికి వెళ్ళొచ్చేమో కానీ చిన్నపిల్లల జోలికి మాత్రం అస్సలు పోకూడదు. కన్నెపిల్లలు అంటే నా మీనింగ్ ఇక్కడ 18+ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, లేకపోతే మాస్టర్ చేసే వాళ్ళని అంటున్నాం. ఎనీవే పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇండియాలో ప్రణీత్ హనుమంతు అండ్ ఇంకొక 4 యూట్యూబర్స్ కలిసి లైవ్ వీడియో చేస్తూ అందులో భాగంగా చిన్న చిన్న వీడియోలను కామెంట్ చేస్తున్నారనమాట. సో అక్కడ ఒక కిడ్, ఒక 5 ఏళ్ల పాప 6 ఏళ్ల పాప విత్ ఫాదర్ ఉండే ఒక సీన్ని వీళ్ళు అతి జుగుప్సాకరంగా గ్రూసమ్ అండ్ డెరాగేటరీ కామెంట్స్ లైవ్లో చేస్తూ చాలా అసహ్యంగా ఉంది అంటూ ఆ వీడియోని బాగా వైరల్ చేసినారు. ఎంత అసహ్యంగా ఉంది అంటే అంత అసహ్యంగా ఉంది. ఎందుకంటే నేను ఆ వీడియో మొత్తం చూసిన. అయితే ఇక్కడ కామెంట్స్లో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ అయితే పెడుతున్నా. యూ కెన్ గో అండ్ సీ హౌ ఇట్ ఈస్ అని చెప్పేసి. నేను ఇక్కడ వీడియోస్ పోస్ట్ చేయదలుచుకోలేదు. ఐ డోంట్ నో హౌ టిక్ టాక్ టేక్స్ ఇట్ అనేది, కిడ్స్ మీద కదా. సో మీరు జస్ట్ ఈ స్క్రీన్ షాట్ని చూసి ఆ ట్విట్టర్లో ఆ వర్డ్స్ పెడితే మేబీ వస్తుంది కావచ్చు వీడియో. అండ్ అది చూసిన తర్వాత ఇక్కడికి రండి. అంటే డార్క్ హ్యూమర్ అనే పేరుతో ఇంత డర్టీ హ్యూమర్ని, అది హ్యూమర్ అనను నేనైతే, అది చాలా డర్టీగానే ఉండింది. ఒక హ్యూమర్ అనేది నేను చేసే దాంట్లో కూడా డార్క్ హ్యూమర్ ఉంటుంది, కానీ ఇంత అసభ్యకరంగా ఇట్లా ఉండదు. అంటే ఒక మనిషికి ఒక సెన్స్ ఉంటుంది ఏ లెవెల్లో మాట్లాడాలి ఏందనేది. అది మితిమీరినప్పుడు ఇలాంటి జరిగి వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేసి, సో ఇది ఏ రకంగా పోతుందని నాకు తెలియదు. అండ్ అందులో 4-5 ఉన్నట్టున్నారు. అందులో నాకు డాలస్ నాగేశ్వరరావు ఒక్కడే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళని ఎవరు నేను ఎప్పుడు చూడలేదు. అండ్ తను యూఎస్లో ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే ఆ కిడ్ మీద అలాంటి కామెంట్స్ అవి వస్తున్నాయో ఎంబడే తను కెమెరా అండ్ మైక్ని ఆఫ్ చేసుకొని అవుట్ ఆఫ్ ద సీన్ వెళ్ళిపోయాడు. బికాస్ హీ నోస్, ఐ థింక్ హీ హ్యాడ్ దట్ సెన్స్. ఇక్కడ లా గురించి అవన్నీ తెలుసు కాబట్టి మేబీ ఇది ఎక్కడో పోతుందని చెప్పేసి తనకు ఎక్కడో సెన్స్ కొట్టుంటుంది. బట్ మిగతా వాళ్ళు అంటే ఇక్కడ లా అంత కఠినంగా ఉంటుంది కిడ్స్ మీద ఏదన్నా కామెంట్ చేసినా కానీ ఏదైనా జరిగినా కానీ. బట్ అదే విషయము ఇండియాలో మరి అలాంటి చట్టాలు ఉన్నాయా లేవో నాకు తెలియదు, ఉన్నా ఎంత సీరియస్గా తీసుకుంటారనేది తెలియదు. బట్ వీళ్ళ మీద అయితే కేసు ఫైల్ చేసినారు. అది ఎంతవరకు పోతుందో తెలియదు. అండ్ ఇక్కడ ఏంటంటే అందరికీ ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. సోషల్ మీడియా ఈ మధ్య పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలా ఎదిగింది. అంటే మంచిగా ఎదిగింది, చెడ్డగా ఎదిగింది. ఒకటి ఏంటంటే మనం ఏం చేస్తున్నా కానీ, మీరు లైవ్లో చేస్తున్నా, బయట చేస్తున్నా, లోపల చేస్తున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ అండ్ రికార్డెడ్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకు మించి నేను చెప్పలేను. చెప్పినా మీకు అర్థం కాదు, అర్థమైనా నమ్మరు, నమ్మినా నవ్వుతారు. అలాంటి నవ్వు నా మీద అక్కర్లేదు. నేనేసి జోకుకు నవ్వాలి కానీ ఆ జోకు నా మీద నవ్వకూడదు.